వెల్కమ్ టు కిరణ్ టెస్టింగ్ అకాడమీ. నేను కిరణ్ కుమార్. ఈ ఇంటర్వ్యూ సిరీస్లో ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ చూద్దాం. ఏ వెరీ ఫ్రీక్వెంట్లీ ఆస్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. ఓకే, జనరల్గా అడ్వాంటేజెస్ ఆఫ్ ఆటోమేషన్ అని అడుగుతారు. ఓకే, సో అడ్వాంటేజెస్ ఆఫ్ ఆటోమేషన్ అనగానే థియరిటికల్గా చెప్పామనుకోండి, ఇట్స్ నాట్ గుడ్ ఐడియా. ఎందుకంటే మనం ఏదైనా ప్రాక్టికల్ అప్రోచ్తోనే ఇంటర్వ్యూలో చెప్పాలి. ఓకే, ఆర్ ఇంటర్వ్యూలో ఇంకా క్రిటికల్గా ఏమాడతారు, కొన్ని ఎక్స్పీరియన్స్డ్ రిలేటెడ్ క్వశ్చన్స్. ఓకే, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అంటే, ఈజ్ ఆటోమేషన్ టెస్టింగ్ నెససరీ? ఇఫ్ ఎస్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. ఇఫ్ నో, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఆర్ జస్టిఫై. అకార్డింగ్ టు యువర్ ఐడియాలజీ, okay, in which scenarios you feel automation is best? Or they may ask you, in your previous project, explain any functionality where we have used automation testing. ఇలాంటివి క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో అడుగుతారు. చెక్ యువర్ నాలెడ్జ్. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు బేసికల్గా మనం థియరిటికల్గా చెప్పేస్తే, ఇప్పుడు అడ్వాంటేజెస్ ఆఫ్ ఆటోమేషన్ అంటే చాలా ఉన్నాయి. రిలయబిలిటీ, కన్సిస్టెన్స్, స్పీడ్ ఇన్ ఎగ్జిక్యూషన్. ఇలా చెప్తే లైక్ దట్స్ నాట్ గుడ్, రైట్? సో ఏం చేయాలి, ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి మనం ఇంటర్వ్యూస్లో ఇలాంటి క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. ఓకే, ఫస్ట్ ఒక సినారియో తీసుకోవాలి మనం, సినారియో బేస్డ్, రైట్? సో ఏ సినారియో తీసుకుంటున్నాం, ఒక బ్యాంకింగ్ అప్లికేషనో, ఒక కామర్స్ వెబ్సైట్లో సినారియో తీసుకొని, ఓకే, ఆ సినారియో ఎట్లా వర్క్ అవుతుంది, ఎందుకంటే మనం ఆర్గనైజేషన్లో ఏం చేసామో చెప్పాలి. ఓకే, సో ఫస్ట్ మాన్యువల్ టెస్టింగ్లో అది చేస్తే దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, అది ఆటోమేషన్లో మేము ఎలా కవర్ చేసుకోగలం దాన్ని. ఓకే, ఎస్. సో ఈ సినారియో చెప్పే ముందే అసలు ఆటోమేషన్ అంటే ఏంటి, ఆటోమేటింగ్ హ్యూమన్ యాక్టివిటీస్ కదా. నెక్స్ట్, ఆటోమేషన్ టెస్టింగ్ ఎప్పుడు బాగా వర్క్ అవుతుంది, అసలు మనం ఆటోమేషన్ టెస్టింగ్ ఎప్పుడు యూస్ చేస్తాం, రిగ్రెషన్ కోసం. అంటే సేమ్ వర్క్ మనం అగైన్ అండ్ అగైన్ చేయాలి అంటే మనకు ఆటోమేషన్ టెస్టింగ్ అనేది నెససరీ. ఓకే, సో దీన్ని మనం జస్టిఫికేషన్ చేయాలి. ఓకే, దీన్ని మనం చెప్పగలగాలి, రైట్? సో ఎలా చెప్తాం మనం దాన్ని? ఓకే, కామర్స్ వెబ్సైట్ని నేను ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనుకోండి. ఓకే, కామర్స్ వెబ్సైట్లో జనరల్గా చాలా చేంజెస్ జరుగుతాయి. ప్రోడక్ట్ క్యాటలాగ్స్ ఎప్పుడెప్పుడు అప్డేట్ అయిపోతాయి, ప్రమోషన్స్ జరుగుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు బిగ్ బిలియన్ డే వచ్చింది అనుకోండి, ఆర్ ఫ్లిప్కార్ట్లో ఇంకేదో సేల్ వచ్చింది అనుకోండి, డెఫినెట్లీ యూఐ కూడా వాళ్ళు చేంజ్ చేస్తారు కదా. సో ఇలాంటి అప్డేట్స్ జరుగుతాయి. ఒక్కొక్కసారి రిజిస్ట్రేషన్ పేజ్లో చేంజెస్ జరుగుతాయి, ప్రోడక్ట్ సర్చ్లో చేంజెస్ జరుగుతూ ఉంటుంది. ఓకే, పేమెంట్ గేట్వేలో చేంజెస్ జరుగుతాయి. సో ఈ కంప్లీట్ అప్లికేషన్లో మీరు ఏ చేంజ్ జరిగినా కూడా కొన్ని ఎప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసే టెస్ట్ కేసెస్ ఉంటాయి. ఎప్పుడు చేయాలి అవి, ఏ చేంజ్ జరిగినా కూడా. ఓకే, షాపింగ్ కార్ట్ అప్డేట్ అయినా, చెక్అవుట్ అప్డేట్ అయినా, పేమెంట్ ఇంటిగ్రేషన్ అప్డేట్ అయినా, ఇలాంటివి ఎప్పుడు అప్డేట్ అయినా, లాగిన్ అయినా, రిజిస్టర్డ్ అయినా, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. సో ఇలాంటివి ఎప్పుడు ఆ అప్లికేషన్లో ఏం చేంజెస్ జరిగినా కూడా, ఓకే, మనం కొన్ని సినారియోస్ ఎప్పుడు టెస్ట్ చేయాలి. ఓకే, దాన్ని మనం రిగ్రెషన్ అంటాం. ఇంపాక్ట్ ఆఫ్ మోడిఫికేషన్స్ చూసుకోవాలి మనం ఎప్పుడైనా కూడా. ఓకే, సో జనరల్గా కామర్స్ వెబ్సైట్లో ఏంటంటే డిఫరెంట్ యూజర్స్తోని డిఫరెంట్ ప్రోడక్ట్స్ విత్ డిఫరెంట్ పేమెంట్ గేట్వేస్ మనం చెక్ చేసుకుంటాం. ఓకే, ఎందుకంటే ఒక యూజర్ స్మూత్గా ట్రాన్సాక్షన్ చేయగలుగుతున్నాడా లేదా, చేంజెస్ చేసిన తర్వాత కూడా యూజర్ ఈజీగా ట్రాన్సాక్షన్ చేయగలుగుతున్నాడా, ఓకే, క్రెడిట్ కార్డు, పేపాల్, గిఫ్ట్ కార్డ్స్ ఇలాంటివన్నీ వర్క్ అవుతున్నాయా, ఓకే, డిఫరెంట్ యూజర్స్ వర్క్ అవుతున్నారా, డిఫరెంట్ ప్రోడక్ట్స్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదా, ప్రతిసారి మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది మీరు మాన్యువల్ టెస్టింగ్గా చేస్తున్నారు అనుకుందాం. ఒక చేంజ్ జరిగింది, ఓకే, ప్రోడక్ట్ సర్చ్కో, షాపింగ్ కార్డ్కో ఒక చేంజ్ జరిగింది. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఓకే, ఈ 10 డిఫరెంట్ ప్రోడక్ట్స్ని 3 డిఫరెంట్ పేమెంట్ గేట్వేస్తోని అక్రాస్ 5 డిఫరెంట్ యూజర్స్ మీరు టెస్ట్ చేయాలి. ఓకే, అప్పుడే అది రిలయబిలిటీ మనకు అర్థమవుతుంది. ఓకే, సో ఎన్ని అవుతాయండి మొత్తం? 10 ప్రోడక్ట్స్, 3 పేమెంట్ మెథడ్స్, 5 యూజర్స్. సో 150 టెస్ట్ కేసెస్ అవుతాయి. ఓకే, సో ఇది మాన్యువల్లో పర్ఫామ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ లాగిన్, ఈచ్ యూజర్గా లాగిన్ అవ్వాలి. ఓకే, సర్చ్ ఫర్ ఈచ్ ప్రోడక్ట్, ఆ కార్ట్లకు యాడ్ చేయాలి, చెక్అవుట్ చేయాలి. ఓకే, ఈ ప్రాసెస్ అంతా మీరు చేస్తూ ఉండాలి. ఇట్లా 150 టెస్ట్ కేసెస్ అవుతాయి ఇవి. సో హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్? ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. ఓకే, అండ్ ఇది మాన్యువల్ ఎర్రర్స్ కూడా చాలా వస్తాయి అండ్ ఎక్స్ట్రీమ్లీ టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. ఓకే, ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ ఉంటుందో, ఓకే, రిపీటెడ్ యాక్టివిటీ పదే చేస్తాం కనుక ఎర్రర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి ఇలాంటి కాన్సెప్ట్లో. ఓకే, ఎస్, దీనికోసం ఏం చేస్తామంటే, ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు
కదా. ఈ సినారియోస్ మనం ప్రతిసారి టెస్ట్ చేయాలని, ఈ సినారియోస్కి మనం ఆటోమేషన్ స్క్రిప్టింగ్ రాసి పెట్టుకుంటాం. ఓకే, బికాజ్ వీ నో ఇట్, వెన్ ఎవర్ చేంజెస్ అక్కర్స్ ఇది ఎట్లయినా టెస్ట్ చేయాలి మనం. ఓకే, ఆటోమేషన్ టెస్ట్ స్క్రిప్ట్కి చాలా టైం తీసుకుంటుంది, వీ నో దాట్ కదా. అంత టైం తీసుకున్నప్పటికీ విల్ టేక్ అవుట్ సమ్ టైమ్ అండ్ మనం ఈ సినారియోస్ 10 డిఫరెంట్ యూజర్స్తోని 3 డిఫరెంట్ ప్రోడక్ట్స్ అక్రాస్ 5 డిఫరెంట్ యూజర్స్ అది టెస్ట్ చేసేట్టుగా ఒక ప్రాపర్ ప్లానింగ్తోనే మనం ఆటోమేషన్ స్క్రిప్టింగ్ రాసి పెట్టుకుంటాం. ఓకే, వెన్ ఎవర్ చేంజెస్ అక్కర్ జస్ట్ రన్ దట్ ఆటోమేషన్ సూట్. ఓకే, ఎంత ఫాస్ట్గా అంటే ఆటోమేషన్ టెస్టింగ్ అంత ఫాస్ట్గా అయిపోతుంది. మోరోవర్ అన్అటెండెడ్, మీరు దాన్ని చూడడం కూడా అవసరం లేదు. ఓకే, చేంజెస్ జరగగానే బ్యాచ్ ఎగ్జిక్యూషన్ చేసామనుకోండి, ఇట్ విల్ డూ ద మ్యాజిక్. Okay, within very less time we can execute it. So speed in execution. Okay, reliability. Why it is relay? Okay, human errors ఉండవు. సేమ్ యాక్టివిటీ అగైన్ అండ్ అగైన్ చేస్తే కన్సిస్టెన్సీ హ్యూమన్లో డిక్రీజ్ అవుతుంది, కానీ ఆటోమేషన్లో ఉండదు. ఓకే, ఇట్ విల్ పర్ఫార్మ్ సేమ్ యాక్షన్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే, సో కాంప్రహెన్సివ్ కవరేజ్ అయిపోతుంది. ఇంకేమైనా అడిషనల్ టెస్ట్ కేసెస్ యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు. మోర్ ఓవర్ ఈ 150 టెస్ట్ కేసెస్ కూడా మనం డిఫరెంట్ బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్లో చేయాలి అంటే ప్యారలల్ టెస్టింగ్లో కూడా చేయొచ్చు, మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్లో ఒకసారి చేయొచ్చు. ఇలా వీ హ్యావ్ డిఫరెంట్ అడ్వాంటేజెస్ వెన్ వీ గో విత్ ఆటోమేషన్ టెస్టింగ్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు ఎక్స్ప్లెయిన్. ఓకే, ఫస్ట్ ఏం చేసాం, ఒక సినారియో తీసుకున్నాం. ఓకే, ఆ సినారియోలో మాన్యువల్ టెస్టింగ్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో ఎక్స్ప్లెయిన్ చేసాం. ఓకే, అండ్ ఆటోమేషన్కి వెళ్తే మనకి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేసాం. ఓకే, సో మీరు ఆర్గనైజేషన్లో కూడా ఇది చేశాను మేము, దిస్ వాజ్ ద సినారియో, సో వీ హ్యావ్ రిటన్ ద టెస్ట్ కేసెస్ ఫర్ దట్, టెస్ట్ స్క్రిప్ట్ ఫర్ దట్, అండ్ వీ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ ఇట్ అని మీరు ఈ ప్రాపర్ ప్లానింగ్లో చెప్పాలి. దెన్ ఓకే, దే విల్ అండర్స్టాండ్ దట్ ఎస్ దిస్ ఫెలో హ్యాస్ గుడ్ నాలెడ్జ్ ఇన్ టెస్టింగ్, రైట్? Okay, so I guess you have understood how to explain this question. Okay, if you have any doubts, you can just put that in the comment section. I will try to answer you. Okay, please subscribe to my channel, and if you want to have live sessions or if you want video classes, you just log on into kirantestingacademy.com or kirantestingacademy.in. Thank you so much.